కుమార్ అండి. ఇండస్ట్రీలో 10 సంవత్సరాల నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసిస్టెంట్ రైటర్గా, ఒక రైటర్గా చాలా సినిమాలకి నేను పనిచేశాను. ఆ సినిమాలన్నీ లిస్ట్ చెప్పడం వేస్ట్ అని అనుకుంటున్నాను. మొదటిసారి అశోక్ కుమార్ గారు ప్రొడ్యూసరు, ఒక మంచి స్క్రిప్టు అది చెప్పినప్పుడు నేను నీతోనే సినిమా చేస్తాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. చాలా నెలలు స్క్రిప్ట్ మీద వర్క్ చేసాము. చిన్న సినిమా, చిన్న బడ్జెట్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా నమ్మేది ఏంటంటే, అందరూ నమ్మేది, నేను అదే నమ్ముతున్నాను, మంచి కథ మంచి సినిమా, దీన్నే నమ్ముతాం ఇప్పుడు. ఇప్పుడు ఆ మంచి కథ ఒక మంచి సినిమాగా జనాల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఇప్పుడు మేమందరం ఉన్నాము. సో కొత్తగా ప్రయత్నం, హీరోయిన్స్ లేకుండా మొదటిసారి సినిమా ఓపెనింగ్ చేసాము. అలాగే ఈ సినిమాలో ఇంకొక అంటే చాలా కొత్త విషయాలన్నీ ఇప్పుడు వరకు ఎవరు ట్రై చేయలేని కొన్ని పద్ధతులు. అందులో భాగంగా రెండవది ఏంటంటే, సినిమా ఓపెనింగ్ రోజే ఒక సాంగ్ని లాంచ్ చేస్తున్నామండి. అది యూట్యూబ్లో పెడుతున్నాము. ఒక 2 రోజుల తర్వాత యూట్యూబ్లో చూసుకోవచ్చు అందరూ. దానికి ఒక చిన్న ట్రైలర్ కట్ చేసి యూట్యూబ్లో ప్రజెంట్ చేస్తున్నాము. దీని తర్వాత సినిమా ఫస్ట్ కాపీ వచ్చేలోపు ఆల్మోస్ట్ డిఫరెంట్ వేస్లో, డిఫరెంట్ ప్లేసెస్లో ఆడియో సాంగ్స్ అన్నీ రిలీజ్ చేస్తున్నామండి. ఒక కొత్త సినిమా కొత్త వాళ్ళని ఆదరించాలి అంటే సినిమాల కొత్తదనమే కాకుండా మనం తీసే ప్రజెంటేషన్లో కూడా ఒక కొత్తదనం కావాలని ఈ ప్రయత్నాలన్నీ. సో కథ విషయానికి వస్తే, ఇదొక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. దాదాపు 90% కామెడీ ఉంటుందండి. చాలామంది అంటారు 100% కామెడీ, 100% కామెడీ అని. మేము 100% కామెడీ అయితే ఇవ్వట్లేదు, 90% ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము. ఒక 10% అద్భుతమైన ఫీల్ని ఇస్తున్నాం సినిమాలో. ఇది ఒక మదర్ సెంటిమెంట్తో కూడుకున్న ఒక ప్రజెంట్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. చాలామందికి రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఎఫెక్షన్స్ మీద కానీ, వీటి మీద చాలా నెగ్లిజెన్స్ ఉంటుంది బేసిక్గా ప్రజెంట్ చాలామంది యూత్లో. అంటే ఇంకా చెప్పాలంటే నెగ్లిజెన్స్ లేని యూత్ కూడా చాలామంది ఉన్నారు. సో ఆ నెగ్లిజెన్స్తో పాటు రెస్పాన్సిబిలిటీ లేక, ఎఫెక్షన్స్ అంటే ఏంటో తెలియక ఉండే యూత్ కోసం వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అలాగే ఎంతోమందికి ఆ ఎలిమెంట్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఇంటర్లింక్ కనెక్టెడ్ రిలేషన్షిప్ ఉంటుంది. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.